హాయ్ అండి. వెల్కమ్ టు యశ్విన్ ఫోర్టింటల్ కుకింగ్ ఛానల్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 2 కప్పుల మరమరాలు వేసుకుందాం. మురుగులు అంటారు, మరమరాలు అంటారు. మేము మరమరాలు అంటాం. అవి వేసుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వాటిని వాటర్ లేకుండా గట్టిగా పిండి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు రోట్లో ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. వీటిని బాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇది కట్ చేసి పచ్చిమిరపకాయ కట్ చేసి అయినా వేసుకోవచ్చు. కట్ చేసి వేసుకుంటే అంత ఫ్లేవర్ అనేది రాదు. అందుకే నేను కరివేపాకు అలాగే మిర్చి కలిపి దంచుతున్నాను. ఇలా దంచుకుని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి అలాగే గొల్ల శనగపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు. నేను గొల్ల శనగపప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి గొల్ల శనగపప్పు బాగా పౌడర్ చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసి చేసేసుకోవచ్చు. నేను ఎలాగ రోల్ తీసుకున్నానని చెప్పేసి రోట్లో వేసుకొని చేసుకుంటున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. మీకు రుచికి తగ్గట్టుగా మీరు కారాన్ని అయితే పెంచుకోవచ్చు. నేను తక్కువ మరమరాలు తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయ, కరివేపాకు పేస్ట్ అలాగే పుట్నాల పప్పు, ఎండుమిర్చి పేస్టు మనకి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం నానబెట్టి పక్కకు తీసుకున్నామో మరమరాల పిండి, వాటిలో తగినంత ఉప్పు అనేది వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి ముందుగానే. ఇలాగా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని తగినంత ఆవాలు, తగినంత జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి. నేను తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను కాబట్టి ఇలా తక్కువ తక్కువ చేస్తున్నాను. అదే 200 గ్రామ్స్ అలా అయితే ఇంకా పెంచుకోవచ్చు మీరు. కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ మనం సన్నగా తరిగి ఉంచుకున్నాం. ఉల్లిపాయను కూడా వేసి దీంట్లో వేయించుకోవాలి. బాగా దగ్గరికి వేయించకూడదండి, బాగా బ్రౌన్ షేడ్ రాకూడదు. మీడియం గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా అలా సరిపోతుంది, మరీ దగ్గర వేయించకూడదు. ఇప్పుడు ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని బాగా పేస్ట్ అయ్యేంత వరకు వేయించకూడదు, కొద్దిగా మగ్గించాలి అంతే. దీంట్లో ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి కొద్దిగా. మరీ పేస్ట్ అయిపోయేటట్టు చేసుకోకూడదు. అలా చేసుకుంటే మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం, అది వేసుకుంటున్నాం. వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు నానబెట్టి మనం పక్కకు తీసుకున్న ఏవైతే ఉన్నాయో మరమరాలు అవి వేసుకోవాలి. అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి కలుపుకున్నాం. ఇప్పుడు మనం పుట్నాల పప్పు, ఎండుమిర్చి కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకున్నాం దాంట్లో కలిసేటట్టు. ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం కానీ హై కానీ పెడితే మాడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. లో ఫ్లేమ్ మీద మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇది ఉగ్గాని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారండి. రుచి అయితే చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అది ఈజీగా చేసి పెట్టడానికి బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో అలాగే నిమ్మకాయ కూడా మనం పిండుకుని తినచ్చు. అలాగే వేరుశనగలు కూడా వేయించుకుని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గుమగుమలాడే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.